హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ అయితే చేయండి. నాకు ఒక 2-3 కామెంట్స్ వచ్చినాయండి. ఆ కామెంట్స్ మీద నేను ఇవాళ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఏలియన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎవరు ఫిల్ చేయాలి, ఎందుకు ఫిల్ చేయాలి అని చెప్పి కొంతమంది అడిగారు. దాని గురించి వీడియో చేయండి సార్ అని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఫైన్స్ 5,000 ఫైన్ అయితే జరుగుతుంది, ఏం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి. దాని మీద నాకు ఒక 2-3 వాట్సాప్లో ఫ్రెండ్స్ పంపించిన మెసేజ్లు కూడా ఉన్నాయన్నమాట. ఐస్ వాళ్ళు చెకింగ్ అయితే చేశారని చెప్పేసి, మరి అది ఏది రూమరు ఏది నిజమైతే తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం నేను షేర్ చేస్తున్నాను. మీరు దీన్నే బ్లైండ్గా నమ్మకండి, ఎందుకంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తే జాగ్రత్తగా ఉంటారని చెప్పి చేస్తున్నా. వెన్ ఇట్ కమ్స్ టు AR11 ఫామ్ ఏంటంటే చేంజ్ ఆఫ్ అడ్రస్ అండి. మెయిన్ అంటే చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అడ్రస్ చేంజ్ చేయరు. రూల్ ప్రకారము 10 days లోపు మీరు ఒకవేళ షిఫ్ట్ అయితే, హౌస్ షిఫ్ట్ అయినా, ప్రాజెక్ట్ మీద వేరే చోటుకి వెళ్ళినా, విత్ ఇన్ 10 days USCIS వాళ్ళకి అప్డేట్ చేయాలి. ఎందుకంటే ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర మన కరెక్ట్ అడ్రస్ ఎప్పుడు ఉండాలి. ఏ టైంలో వాళ్ళు ఏ లెటర్ పంపిస్తారో తెలియదు. ఎందుకంటే మనం అంతా నాన్ ఇమిగ్రెంట్స్ అంటే ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్లం కాదు, పాస్పోర్ట్ హోల్డర్స్ కాదు. సో కాబట్టి ఏంటంటే ఈవెన్ జెడివెన్స్ చెప్పాడు కదా, గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన యు ఆర్ నాట్ సేఫ్ అని చెప్పేసి. సో కాబట్టి ఎనీథింగ్ ఎనీ టైమ్ హ్యాపెన్. సో అందుకని చెప్పేసి ఏంటంటే మీరు అడ్రస్ చేంజ్ అయిన వెంటనే కంపల్సరీ మీరు ఇమీడియట్గా AR11 ఫామ్లో అడ్రస్ చేంజ్ అయితే చేయాల్సిందే. లేదు అంటే అది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫైన్స్, కేసులు, బోలెడ్ రకరకాలవి ఉన్నాయి. కాబట్టి మీరు బెటర్ దాటి అప్డేట్ చేయండి. ప్లస్ ఏలియన్ రిజిస్ట్రేషన్, ఈ పిల్లలు ఎవరైనా మేము ఆల్రెడీ చేసాము 13 years పిల్లలు, అది 2-3 కామెంట్లు అయినా ఆల్రెడీ చేసే కదా మళ్ళీ చేయాలంటే, మీ పిల్లలు 14 years దాటారు అంటే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 30 days లోపు మీరు అప్డేట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత క్లారిటీగా ఇప్పుడు ఈ ఫామ్ AR11 అనేది ఇంతకు ముందు కూడా ఉండింది. అప్పుడు ఏవి కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో కానీ ఇంతకు ముందు కానీ ఎవరు సీరియస్ తీసుకోలేదట. ఇప్పుడు వీళ్ళు ప్రతిదీ సీరియస్ తీసుకుంటున్నారంట. అంటే రూల్ ఫాలో అవ్వాలి అంటే ఫాలో అవ్వాల్సిందే, అలా సీరియస్ తీసుకుంటున్నారట. సో కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే 14 years తర్వాత పిల్లలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ చేసుకోండి. మీరు వెబ్సైట్లో లాగిన్ అయితే, USCIS వెబ్సైట్లో లాగిన్ అయితే AR11 ఫామ్లో ఏం అడుగుతున్నారు, ఏంటి డీటెయిల్స్ ఏంటి అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయండి. ఏముంటే మన అప్లికేషన్స్, మన సోషల్ సెక్యూరిటీ నెంబరు, లేకపోతే ఇట్లాంటివే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ ఏముండవు. కానీ మెయిన్ అడ్రస్ నోటిఫై చేయడం మాత్రం ఇంపార్టెంట్. తర్వాత మీరు మళ్ళీ తలనొప్పి పెట్టుకోకండి. ఇది F1, H1, L1 ఎనీ వీసా, మీరు ఏ వీసా మీద ఉన్నా సరే, స్టూడెంట్ ఏదైనా సరే, OPT మీద ఉన్నా, ఎక్కడున్నా సరే, ఏది ఉన్నా సరే మీరు అడ్రస్ అప్డేట్ అయితే చేయాలి. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పాను కదా డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలి సార్ అని చెప్పి నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి అనమాట. మీరు H1 మీద ఉన్నారనుకోండి, I-94 ఒకటి, I-797 ఒకటి, ఇట్లాంటివి 2 డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ క్యారీ చేయండి. ఇప్పుడు ఒకటి నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఏంటంటే అందరూ మామూలుగా మొబైల్లో పెట్టుకుంటాం మనం. ఈవెన్ ఇప్పుడు కొత్త యాప్స్ కూడా వచ్చినాయి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవి కానీ ఇవి కానీ అన్ని మొబైల్లోనే పెట్టుకు తిరుగుతూ ఉంటాం. ఎవరన్నా ఆపినప్పుడు మన మొబైల్ ఇచ్చి ఇక I-94 చూసుకో, ఇక I-97 అని చూసుకో అంటే ఓన్లీ వాడు అదే చూడాలని లేదు, అటు పక్కకి తిప్పి ఇంకేదన్నా చూసాడు అనుకోండి, మీ ఫోన్లో ఏదన్నా దొరికింది అనుకోండి వేరే, ఫర్ ఎనీ రీజన్ మీకు బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించమన్నప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు మీకు ఈ జీపే టైప్లో ఏవో ఉంటాయి కదా, అట్లాంటివి ట్రాన్సాక్షన్స్ ఫుల్ కనపడుతున్నాయి అనుకోండి, అంటే రకరకాల పేమెంట్లు ఇన్ అండ్ అవుట్ అట్లా ఉన్నాయి అనుకోండి. సో ఈ తలనొప్పులు అన్నీ ఉండే బదులు సింపుల్గా ఒక హార్డ్ కాపీ, మీరు చక్కగా ఒక కాపీని ప్రింట్ చేసుకొని మన కార్లో పెట్టుకోవటమో, లేకపోతే మనం క్యారీ చేసే బ్యాగ్లో పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈ ఫోన్ చూపించి మళ్ళీ ఫోన్లో వాడు ఏదో చెక్ చేయబోయి ఇదేదో చెక్ చేసి నాకు అది చూపించు ఇది చూపించాం, వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయలేం కదా. ఇప్పుడు వాడికి ఫోన్ ఇచ్చి చూసుకో అన్నాం అనుకోండి, వాడు ఒకటి ఈమెయిల్ కూడా చూపించు, నాకు ఇంకోటి చూపించు, లేకపోతే నీ ఫోటోలు చూపించు. ఫోటోలు వీడియోలు చూసి కూడా కొంతమందిని డిపోర్ట్ చేశారంట రీసెంట్గా, చాలా న్యూస్ వచ్చినాయి. సో వాళ్ళ చేతికి మన చిత్రగుప్తుడి చిట్టా ఇచ్చే కన్నా సింపుల్గా ఒక పేపర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాడికి చూపించి అయ్యా ఇది నా స్టేటస్ అని చూపించడం బెటర్. ఇంకొకటి ఏంటంటే దాంట్లో
మీ మీద ఎవరెవరైతే డిపెండెంట్స్ ఉన్నారో అందరి డీటెయిల్స్ ఉండాలి కంపల్సరీ. ఆ ఉన్న డాక్యుమెంట్ మాత్రం క్యారీ చేయండి. స్టూడెంట్స్ అయితే మీ I-20 కంపల్సరీ క్యారీ చేయాల్సిందే. I-20తో పాటు మీ ఓపీటీ మీద ఉంటే ఓపీటీకి సంబంధించిన డాక్యుమెంట్, లేదు మీరు దేని మీద మన అప్రెంటిస్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు సిపిటి మీద ఉన్నారనుకోండి, సిపిటికి సంబంధించిన యూనివర్సిటీ డాక్యుమెంట్. సో ఎనీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీకు ఇది అవసరము అనిపిస్తే నా బెస్ట్ అడ్వైజు హార్డ్ కాపీ మాత్రమే పెట్టుకోండి, ఫోన్లలో పెట్టుకోకండి. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా కంపల్సరీ ఏదో ఒక డాక్యుమెంటేషన్ అయితే క్యారీ చేయాల్సిందే. సో చాలా మంది ఏంటంటే మేము పాస్పోర్ట్ క్యారీ చేస్తాం ఓకేనా అని అంటున్నారు అనమాట. పాస్పోర్ట్ క్యారీ చేస్తే ఓకే కాదండి. ఎందుకు? పాస్పోర్ట్ ఈస్ ఓకే, మనం క్యారీ చేయడానికి ప్రూఫ్ ఆఫ్ మనం ఏంటి, మన ముఖం ఏంటి, మన దాంట్లో కనబడుతుంది తప్ప. పాస్పోర్ట్ ఇప్పుడు H1 వీసా మీద ఉన్నప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు మన డేటా ఎంతవరకు చూడగలుగుతారు, పేరు చూడగలుగుతారు, ఫోటో చూడగలుగుతారు. అంతకన్నా ఎక్కువ మన డీటెయిల్స్, యూఎస్లో ఉండే డీటెయిల్స్ పాస్పోర్ట్లో ఉండవు కదా. పాస్పోర్ట్లో ఉండేది ఏంటి? స్టాంపింగ్ ఒక్కటి. ఆ స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పాస్పోర్ట్లో వ్యాలిడిటీ ఏముంటుంది మీకు? మళ్ళీ స్టాంపింగ్కి వెళ్తేనే మీకు వీసా. ఇప్పుడు కొంతమందికి వీసా స్టాంపింగ్ అయినా స్టిల్ కంట్రీలో ఉంటున్నారు కదా స్టాంపింగ్ లేకుండా. కాబట్టి మీ లీగల్ స్టేటస్ ఉండే డాక్యుమెంటే వ్యాలిడ్ అవుతుంది. మీరు పాస్పోర్ట్ క్యారీ చేయొచ్చు, బట్ ఒక్కోసారి పాస్పోర్ట్ క్యారీ చేసినప్పుడు ఎక్కడో పాడేసుకుంటాం. మళ్ళీ అదొక దానికి మళ్ళీ పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాలి, మళ్ళీ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి, ఈ తలనొప్పి. సో పాస్పోర్ట్ క్యారీ చేయడం రెండు రకాలుగా రిస్క్. ఒకటి ఏంటంటే లాస్ట్ ఆర్ స్టోలెన్, మనకు తలనొప్పి, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మీ వీసా స్టాంపింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వాడికి మళ్ళీ రెండు ఆప్షన్లు ఇస్తున్నాం మళ్ళీ కొత్తగా మన గురించి తెలుసుకోవటానికి. సో అందుకని ఏంటంటే బెటర్ పాస్పోర్ట్ క్యారీ చేయకుండా, మొబైల్లో కూడా క్యారీ చేయకుండా హార్డ్ కాపీ మీరు క్యారీ చేసుకోవడం బెస్ట్ అనమాట. అదొకటి. AR11 ఫామ్లో కంపల్సరీ మీరు అడ్రస్ చేంజ్ ఇమీడియట్గా 10 days తర్వాత అయితే చేసుకోండి. ఎందుకంటే అందరూ నేను బయోమెట్రిక్స్ ఇచ్చా కదా, చేయాలా, అవసరం లేదా, మళ్ళీ లేకపోతే ప్రాజెక్ట్ మారా, జస్ట్ ఓన్లీ నేను 6 నెలలు అక్కడ ఉంటా, మళ్ళీ వెనక్కి వచ్చేస్తా, ఇది నా పర్మనెంట్ అడ్రస్ కాదని, ఇవన్నీ కాదు. అడ్రస్ చేంజ్ అయితే ఇమీడియట్గా నోటిఫై చేయాల్సిందే. ప్లస్ 14 years తర్వాత ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ 14 years అయిన తర్వాత 30 days లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఈ రూల్స్ అన్ని ఇంతకు ముందు ఉన్నవి ఇప్పుడు స్ట్రిక్ట్ అవుతున్నాయి, మనం ఫాలో అయితే బెటరు. ఎందుకంటే వెన్ వీఆర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ వీ మస్ట్ ఫాలో లా ఆఫ్ ది ల్యాండ్. అది ఏ కంట్రీలో ఉన్నా ఆ కంట్రీలో అని మనం రెస్పెక్ట్ చేస్తే ప్రశాంతంగా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నది. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.